మీకు తెలుసా, కొన్నిసార్లు మన ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున మన కళ్ళ మీద అండ్ మన స్పైనల్ కార్డ్ మీద అటాక్ చేస్తుంది. ఆ కండిషన్నే న్యూరోమైలైటిస్ ఆప్టికా అని అంటాం. ఈ వ్యాధి వచ్చినప్పుడు మన శరీరం AQP4 అనే యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ మన ఆప్టిక్ నర్వ్, అంటే మన కంటి నుండి బ్రెయిన్కి వెళ్ళే ఆప్టిక్ నర్వ్ని అండ్ మన స్పైనల్ కార్డ్ని డ్యామేజ్ చేస్తాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ అటాక్. ఇది వచ్చినప్పుడు సడన్గా చూపు తగ్గిపోవటం, కళ్ళ నొప్పి, చేతులు కాళ్ళల్లో వీక్నెస్ అండ్ కొందరికి బ్లాడర్ అండ్ బోవెల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ NMOని కన్ఫర్మ్ చేయడానికి డాక్టర్స్ MRI స్కాన్ అండ్ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేస్తారు. దీన్ని తొందరగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల, అంటే స్టెరాయిడ్స్, ప్లాస్మా ఎక్స్చేంజ్ లేదా ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల చూపు అండ్ మొబిలిటీ ప్రొటెక్ట్ అవుతుంది. కంటి చూపు తగ్గిన వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్తే కొన్ని రకాల విజన్ టెస్ట్, కలర్ విజన్ టెస్ట్ అండ్ రెటినల్ స్వెల్లింగ్ ఏమన్నా ఉందా అని చూసి దాన్ని బట్టి ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల విజన్ అనేది సేవ్ అవుతుంది. ఈ NMO డిసీజ్ చాలా రేర్ అయినప్పటికీ ఇన్ కేస్ మీకు కళ్ళ నొప్పి వస్తూ సడన్గా చూపు కోల్పోతే వెంటనే ఆలస్యం చేయకుండా ఐ చెకప్కి కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళటం వల్ల మీ చూపు అండ్ జీవితం రెండూ కాపాడుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ఐ రిలేటెడ్ వీడియోస్ అండ్ అవేర్నెస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.